దేవా నిన్ను దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, నీ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. థ్యాంక్ యూ. ఓవర్ టు బ్రదర్ సుదర్శన్ అన్న. అన్న అన్న వినబడుతుందన్నా? దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనం. 2 కొరింథీ 10 మొదటి నుండి. మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకోవగలవాడనైనట్లు, ఎదుట లేనప్పుడు మీలా ధైర్యం గలవాడినట్లు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వం బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారం నడుచుకున్న వారమని మిమ్మల్ని గురించి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారిని నేను తెగించి కాఠిన్యం చూపని తలంచున్నాను గాని, నేను వచ్చినప్పుడు వాటిలో కాఠిన్యం చూపకున్నట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఏట దుర్గమున పడద్రోయ జాలినంత బలము కలిగినవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకము పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రదర్శన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లుకున్నాం. చదువుకున్న వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవులు, గ్రహించే హృదయం, చూచగలను మాకు దయచేయమని నన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి కృప చూపించి వాడుకోవాల్సింది ప్రార్థన చేస్తూ యేసు వారి పరిశుద్ధం ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ మనం చదువుకున్న వాటిని గమనిస్తే, బ్రీఫ్ ఆలోచన చేస్తే,
మరి కొరింథీ సంఘంలో మరి దేవుని వాక్యము విన్న వారిలో కొందరి యొక్క ప్రవర్తనను పౌలు గారు ఇక్కడ ఎత్తి చూపుతా ఉన్నాడు. కొరింథీ సంఘంలో దేవుని బిడ్డలు అందరు కాదు, కొంతమంది ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని విని వాక్యం లోబడకుండా వాళ్ళకున్న ఆలోచన ప్రకారము ముందు కొనసాగుతున్నారు. అది పద్ధతి కాదు అనే విషయాన్ని పౌలు గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఏమంటున్నాడంటే అక్కడ ఆ సంఘంలో ప్రవర్తించే ప్రవర్తన ఎట్లుందంటే ఆత్మ సంబంధమైన ప్రవర్తన కాకుండా శరీర సంబంధమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లు ఆ పౌలు గారు చెప్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలు ఆత్మ సంబంధమైన ప్రవర్తన కలిగి ప్రతి విషయంలో ఆత్మ సంబంధ ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రవర్తిస్తారు, వెంటనే కొన్నిసార్లు శరీర సంబంధమైన విషయాల్లో ప్రవర్తిస్తారు. అంటే కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు శరీర సంబంధం ప్రవర్తిస్తారు. ఒకే ఊటలో నుంచి రెండు రకాల నీళ్లు, రెండు రుచికల రకాల నీళ్లు రావని వాక్యం చెప్తాం. అయితే అవి మంచి అన్న వస్తాయి, లేకపోతే ఉప్పు అన్న వస్తాయి. ఒకటి నుంచి రెండు రాలేవు. కానీ ఒకటే విశ్వాసలో నుంచి, ఒక ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తుల నుంచి కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన మాటలు వస్తుంటాయి, కొన్నిసార్లు శరీర సంబంధమైన మాటలు వస్తుంటాయి. ఎగ్జాంపుల్, అప్పుడే మనం భక్తి ప్రవర్తిస్తుంటాం, కొన్నిసార్లు నోరు జారుతుంటాం, కొన్నిసార్లు బూత్లు వస్తుంటాయి. అప్పుడే యథార్థంగా ఆలోచన చేస్తారు, అప్పుడే అసూయతో ఆలోచన చేస్తారు, కోపంతో ప్రవర్తిస్తారు. ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు రెండవది ఎట్లా వస్తున్నది అంటే ప్రశ్న. అదే పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాం. అదే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనం, శరీర ప్రకారం నడుచుకొనిచున్న వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనిచున్నారు కాదా అని చెప్తూ మా యుద్ధోపకరణములు. 3వ వచనం చూడండి, మేము శరీరధారులమై నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. అది మేము శరీరమే, మాకు శరీరం ఉన్నది, కానీ యుద్ధం చేసేటప్పుడు శరీరాన్ని వాడమంటున్నాడు. అది కనుక మనం శరీరం కలిగిన వారం అన్నాము, మన ప్రవర్తన శరీరానికి లోబడకుండా ఉండడమే కరెక్ట్. మళ్ళీ చెప్తున్నాం, మనం శరీరంతో ఉన్నాను, మన జీవించే విధానం శరీరానికి లోబడకూడదు. అన్నిటికంటే మనం ఎక్కువగా మన ప్రధాన శత్రువు ఏంటంటే మన శరీరమే. మన శరీరమే మన ప్రధాన శత్రువు. చాలాసార్లు దేవుని బిడ్డలు శరీరానికి లోబడతా ఉంటారు. వాళ్ళు అదే హెచ్చరిస్తూ ఉన్నాడు, మేము శరీరధారులమే నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయమంటాడు. అంటే దేవుని బిడ్డలు సమస్య వచ్చినప్పుడు మనుషులు ఆలోచన చేసినట్లు ఆలోచన చేయకూడదు. అది మనుషులు ఎట్లా ఆలోచన చేస్తారట చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన, కీర్తనలు 73 ఆసాపుగా రాశారు. 6వ వచనం, కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. ఇది అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. ఒక విశ్వాసి అవిశ్వాసుల గురించి మాట్లాడుతూ ఆసాపు గారు మాట్లాడుతూ, కావున గర్వం కంఠహారం వల్లే వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వల్ల వారు బలాత్కారం ధరించుకుంటారు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయట కానవచ్చుతున్నవి. ఇది వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు బయటకు కానవచ్చుతున్నాయి. కనుక దేవుని బిడ్డ మన యొక్క హృదయం యొక్క ఆలోచనలు
బయటకు ఎట్లా రావద్దంటే, మనకు ఒక కీడు చేసిరు అనుకోండి, కీడు చేసిన వారికి మనము ఎప్పుడు కీడు చేయాలా, ఎప్పుడు దొరుకుతాడా అని మనం ఆలోచన చేయవచ్చు. మన హృదయం ఆలోచన చేసినట్లు మన ప్రవర్తన ఆలోచన చేయాలి. ఇక్కడ వారి హృదయ ఆలోచనలు అంటున్నాడు. ఏంది హృదయ ఆలోచన అంటే, వాళ్ళ హృదయంలో ఒక వ్యక్తి నష్టం తీసుకురావాలనుకున్నాడు అనుకోండి, బయటకు ప్రాక్టికల్ కనబడుతుంది. హృదయంలో ఏదైతే ఆలోచన చేస్తున్నారో, రాత్రితో ఆలోచన చేస్తారట, వృద్ధులు లేవగానే ఏం చేస్తారట, అది ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఒక వ్యక్తి కీడు చేయాలనుకుంటారు, ఆలోచన చేస్తారు, వెంటనే బయటకు కనబడే విధంగా ప్రవర్తన చేస్తారు. అంటే ప్రాక్టికల్గా చేసేస్తారు అన్నమాట. దేవుని బిడ్డ అలా చేయకూడదు. అక్కడ అదే అంటున్నాడు, యుద్ధోపకరణములు. కనుక శత్రువును జయించడానికి మనము శరీర ప్రకారం మనం నడుచుకోకూడదు. మనము ఎట్లా నడుచుకోవాలంటే, దేవుని వాక్యానికి లోబడుతూ నడుచుకోవాలి. మనకు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, ఆ శత్రువు విషయంలో బైబిల్ ఏం చెప్తున్నది, లోకం ఏం చెప్తున్నది. మనకు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, ఆ శత్రువు విషయంలో బైబిల్ ఏం చెప్తుంది, లోకం ఏం చెప్తుంది. లోకం ఏం చెప్తుందంటే, వారి హృదయాల ఆలోచనలు బయట కానవచ్చుతున్నవి అంటారు. వాళ్ళు భక్తిహీనుల క్షేమం కంటబడ్డప్పుడు వారి అంతం గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నా ఆయాస్కరం ఉన్న వ్యక్తి వాళ్ళ క్షేమాన్ని చూసినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే, అంత అవిధేయత వాళ్ళ హృదయంలో దేవుడు లేనప్పుడు అదే కనబడుతుంది. కానీ దేవుని బిడ్డలకు అది ఉండకూడదు. మన హృదయము అసలు మొదట మన హృదయం చెప్పేస్తుంది, మన హృదయం దోషాన్ని ఆరోపణ చేస్తుంది. మనం ఆలోచన చేస్తుంటేనే చెప్పేస్తుంటది, నీ తప్పు ఆలోచన అని చెప్పేసి. తప్పు ఆలోచన చెప్పిన తర్వాత కూడా మనము విధేయత చూపెట్టకపోతే మనం శరీర ప్రకారం నడుచుకొంచున్న వారమని బైబిల్ చెప్తాము. మన హృదయం ఈ తప్పు అని చెప్పిన తర్వాత కూడా మనము అదే తప్పును చేస్తున్నాం అనుకోండి, ఆత్మానుసారం కాదు, అది శరీరానుసారం అని అర్థమైపోతుంది. కనుక మా యుద్ధోపకరణం అంటే ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సింది, ప్రతిరోజు చేయాల్సింది. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అంట. ఎవడైనా నన్ను వెంబడింపగోనిలా తను తాను ఉపేక్షించుకొని తన శిలవను ఎత్తుకొని ప్రతిదినము విశ్వాస జీవితంలో యుద్ధం అనేది సీజనల్ కాదు, ఎప్పుడో కాదు, ప్రతిరోజు యుద్ధం చేస్తున్నామంటే ప్రతిరోజు యుద్ధోపకరణంలో ఏం వాడాలి, మన యుద్ధానికి ఏం వెపన్స్ కదా. దావీదు గారికి మంచి అలవాటు ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా మనుషులతో యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. ప్రభు దగ్గర మోకాలుని లోకం అని ఏ విధంగా ట్రబుల్ ఇస్తుందో అదంతా ప్రభు దగ్గర వినియోగించుకునేవాడు. అందుచే దావీదు గారి లైఫ్ లో మనం చూస్తుంటుంటే ఆయన అసలు ఎప్పుడు ఆయనకు చాలా మంది శత్రువులు ఉన్నారు. దావీదు లైఫ్ చూస్తే చాలా మంది శత్రువులు, కుమారుల శత్రువులు, కుమార్తెల శత్రువులు, బంధువుల శత్రువులు, అన్నదమ్ముల శత్రువులు, విశ్వాసుల శత్రువులు, దేవుని చేత అభిషేకింపబడ్డ వ్యక్తులు శత్రువులు. ఆయన పక్షాన ఎవరు లేరు, ఒంటరి జీవితం, ఎక్కడో ఒంటరి జీవితం. ఈ ఒంటరి జీవితంలో అంత లైఫ్ను నెగ్గుకొచ్చిండు, ఆ లైఫ్ను అట్లా మెయింటైన్ చేసిండంటే ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపినట్టు చూస్తున్నాం. ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రతి సమస్యను ప్రభుకు అప్పచెప్పేవాడు. ప్రతి సమస్యను అప్పచెప్పడం ద్వారా తన సమస్యలు ఆయనకు ఏం ఆటంకం చేయలేకపోయింది, అన్నిటిని జయించగలిగాడు. ఆయన యుద్ధోపకరణం వాడలేదు, ప్రార్థన జీవితాన్ని వాడాడు, ప్రార్థనే వాడుకున్నాడు. ప్రభు దగ్గర ప్రభు పాద సన్నిధిలో సమయం వెచ్చించినందుకు ఆయన సమస్యలు ఆయనకు పెద్ద సమస్యలాగా అనిపించలేదు. ఒక సమస్య మనకు సమస్యలాగా అనిపిస్తుందంటే మనము శరీరంతో యుద్ధం చేస్తున్నామని అర్థం. మళ్ళీ చెప్తున్నాం,
మనము మన సమస్యలను మనము ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అంటే మనం శరీరంతో యుద్ధం చేస్తున్నాం. అదే మనము ఆత్మ ప్రకారం యుద్ధం చేస్తే, శరీర సంబంధం కాకుండా చేస్తే, ఇక్కడ ఏమంటాడట, దేవుని ఏట దుర్గమును పరదోడానికి బలం గలవై ఉన్నామంట. దుర్గమును పడగొట్టచ్చు. ఎరగకూడ ఎట్లా పడగొట్టిండ్రు? యుద్ధోపకరణం వాళ్ళే, సొత్తే, శానము, గన్స్, బాంబ్స్ ఏం వాళ్ళే. అది అక్కడ వాడబడ్డ మాట. దుర్గములను పడగొట్టగలిగారు. కనుక ఒక విశ్వాస జీవితంలో ఎక్కువ దేవునితో గడిపినప్పుడు, దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు సమస్యను అధిగమించవచ్చు. అది యుద్ధోపకరణం అంటే అదే, యుద్ధానికి వాడే వస్తువులు. కనుక శరీర సంబంధంగా మనం యుద్ధోపకరణం చేస్తే సమస్య నుంచి బయటపడలేము. మళ్ళా చెప్తున్నాను, శరీరంతో యుద్ధం చేస్తే మన సమస్యలు ఇంకెక్కువ అవుతాయి. చాలా మంది శరీరంతో యుద్ధం చేస్తూ ఉంటుంటారు. అందులో వచ్చే సమస్య వెనుక సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. అదే ఆత్మతో యుద్ధం చేసినాం అనుకోండి, ప్రభు దగ్గర మన సమస్యలు చెప్పుకున్నాం అనుకోండి, ప్రార్థన జీవితం ఎక్కువైపోయింది అనుకోండి, సమస్య తగ్గుముఖం పడుతుంటే తర్వాత సమస్యలాగా అనిపించు. సమస్యల్లో సంతోషం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. అందుచే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు యోబు గ్రంథంలో. నీ భక్తి నీకు ధైర్యం. మన లైఫ్లో ధైర్యపడుతున్నామా, అధైర్యపడుతున్నామా? మనం అధైర్యపడుతున్నామంటే మన శరీరంతో యుద్ధం చేస్తున్నాం. మనం అధైర్యపడుతున్నామంటే మన శరీరంతో యుద్ధం చేస్తున్నాం. మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి, మన ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లు అర్థం. మనం ధైర్యంగా ఉంటే, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉంటే మనం దేవునితో గడుపుతున్నామని అర్థం. మనం అధైర్యపడుతున్నాం, చింతిస్తున్నాం, కలవరపడుతున్నాం అంటే మన యుద్ధము శరీరంతో చేస్తున్నాం. కనుక ఆత్మకు శరీరం ఆత్మ ఎప్పుడు కూడా ఒక్కజాలు ఉండలేవు. అందుకే ప్రభు ఇస్సాకును దూరం చేసేసిండు ఇష్మాయేల్ నుంచి. చెప్తాడు, ఇద్దరు ఒకజాలు ఉండడానికి వీల్లేదంట. అందుకే ఇష్మాయేల్ను పంపించేసిండు. ఆత్మ శరీరం ఒకజాల ఎప్పటి కూడా ఉండలేదు, ఉండకూడదు. ఉంటే కొన్నిసారి ఆత్మానుసారం నడుస్తుంటాం మనం, కొన్నిసారి శరీరానుసారం. ఆత్మకు శరీరము, శరీరకు ఆత్మ మీద విరోధి కాదంటారు. మరి మన లైఫ్లో ఆత్మ శరీరం కలిపి ఒకసారి ఆత్మానుసారం నడుస్తున్నామా, ఒకసారి శరీరానుసారం నడుస్తున్నాం. యూసెఫ్ జీవితంలో శరీరాన్ని పక్కకు పెట్టేసి ఆత్మానుసారంగా నడుస్తా ఉన్నాడు. పౌలు అంటాడు, నేను నా శరీరం నలగొట్టుకుంటున్నా అంటున్నాడు. సరే, శరీరము పెద్దరికం చేస్తుంటుంటే, అపరాన్ని తీసుకుంటుంటే శరీరాన్ని నలగొట్టిండట పౌలు గారు. యోసేపు కూడా శరీరాన్ని పక్కకు పెట్టేసి, ఆయనకు మనలాగా సావాసం లేదు, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, ఆయన పక్షం ఎవ్వరు లేరు. అయినా ఆయన శరీరంతో యుద్ధం చేయలేదు. జైలు తీసుకపోతే తను తాను నిరూపించుకోనికి ఆయన ప్రార్థన జీవితం కలిగి, ప్రార్థన జీవితం కలిగి లేకపోతే అట్లా పరిశుద్ధంగా ఉండలేరు. ప్రార్థన జీవితం లేకపోతే అంత పరిశుద్ధంగా ఉండలేరు. ఎప్పుడు నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు, నిరూపించుకోనికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ప్రభువు వైపు చూసిండు, శరీరంతో ఎప్పుడు యుద్ధం చేయలేదు. అవమానం జరిగిన, పోతిఫర్ ఇంట్లో అవమానం జరిగిన ఆయన శరీర ప్రకారం యుద్ధం చేయలేదు, ప్రభువుకి అప్పచెప్పాడు. ప్రభువుకి అప్పచెప్పడం ద్వారా ప్రభు ఆయనను ఉన్నత స్థానం తీసుకెళ్ళాడు. ఒక జైల్లో ఉన్న ఖైదీ
ఆ స్థానంకి వెళ్ళడం అంటే మాటగా మన పక్షాన ఎవ్వరు లేరు, పేరెంట్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. కానీ యోసేపు ఏం గమనించిందంటే నిజమైన దేవుడిని గమనించింది కాబట్టి ఆ స్థానానికి వెళ్ళగాలి. పౌల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలు వచ్చినా ఎక్కడ శరీరం వాడలేదు కాబట్టి అంత పరిచయం జరిగించు. ఈ రోజుల పరిచయం యూట్యూబ్ లో చూస్తే ఎంత భయంకరం, చాలా భయంకరం. ఈ మధ్య ఇంకెక్కువైపోతున్నది. ఈ మధ్య ఇంకెక్కువ. ప్రభు అంటాడు ఒక చాలా, మిమ్మల్ని బట్టే కదా నాకు అవమానం అంటాడు. అన్యుల ద్వారా అవమానం జరగడం కాదు, దేవుని బిడ్డల ద్వారా చాలాసార్లు అవమానం జరుగుతుంది. అంటే మన ప్రవర్తన ప్రభుకు అవమానం తీసుకొచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి మన మన లైఫ్ని బట్టి మనకు అర్థం. చాలా సార్లు మన ప్రవర్తన, మన మాటలు, మన జీవించే విధానం, మన తలంపులు అవి ప్రభువుకు అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తాడు. ఈ మధ్య అంతా యూట్యూబ్ లో చూస్తే అన్ని అవే. ఆత్మీయ తగ్గిపోయింది, శరీరం పనిచేస్తున్నాయి. ఎక్కడ చూడండి మీరు, శరీరం పనిచేస్తున్నాయి. వాళ్ళు తిడితే వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు బూతులు తిడితే వీళ్ళు బూతులు తిడుతున్నారు. కామెంట్స్ అంతా అవే. ఇతరులు పాపం చేయడానికి చాలా మంది దేవుని ప్రజలు, పాస్టర్స్ పనిచేస్తున్నారు. ఈ మధ్య పాస్టర్స్ గొడవ పడుతున్నారు, కింద సంఘస్థులందరూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంత అవమానం చూడండి. సాతాను పనిచేస్తున్న చాలా మంది గ్రహిస్తలేరు. సంఘంలో సాతాను ఇట్లా పనిచేస్తున్న సంగతి చాలా మంది గ్రహిస్తలేరు. తిట్టుకోవడం స్టార్ట్ చేసేసి వాళ్ళు బూతులు తిడుతున్నారు, వీళ్ళు బూతులు తిడుతున్నారు. దేవుని పరిచర్య ఎంత కుంటుపడిపోతుందంటే అంత కుంటుపడిపోతుంది. అసలు పర్సనల్ ఎవాంజలిజం ఎంత చక్కని ఎవాంజలిజం, హౌస్ విజిటింగ్ ఎంత మంచి పరిచర్య, అవన్నీ వదిలిపెట్టేసి స్టేజీల మీదకి ఎక్కేసి దేవుని పరిచర్య అవమానం చేస్తాం. కాబట్టి చాలా విషయాలు ప్రభు మనతోనే మాట్లాడుతాం. చక్కని సహవాసం కలిగి, దేవునితో చక్కని సహవాసం కలిగి మనం ముందుకు పోయినప్పుడు దేవుడు సంతోషపడతాడు మన విషయం. తర్వాత మన ద్వారా పని జరిగిస్తాడు దేవుడు, మనం వాడుకుంటాడు. ఎవరు వాడుకుంటాడు అంటే ప్రభు కొరకు జీవించాలనే తృష్ణ, తపన కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మన లైఫ్ లో ఎక్కువ సమయం ప్రభుకి ఇవ్వడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఎక్కువ సమయం ప్రభుకి ఇస్తే మన లోకం తక్కువ సమయం ఇచ్చినప్పుడు దేవునికి ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు దేవుడు మనం వాడుకుంటాడు. ఎవరికి మనం పని చెప్తాం అంటే మన మాట వినని పని చెప్తాం. మాట వినడానికి ఎప్పుడు పని చెప్తాం, ఎందుకంటే వాడు మాట వినడు అనేది మనం డిసైడ్ అయిపోతాం. కనుక మాట వినే వాళ్ళనే మనము ఏదైనా పని చెప్తాం. అట్లనే ప్రభువు కూడా ఎవరైతే మాట వింటాడో వాళ్ళకే పని చెప్తాం, వాళ్ళతోనే పని జరిగిస్తుంటాం. ఒక దేవుని మాట వినడానికి మనము ప్రతిరోజు దేవుని సన్నిధానికి వెళ్ళాలి. అనుదినము నా గడప యుద్ధ అంటాడు. అంటే ప్రతిరోజు దేవుని గడపని తాకాల్సిందే మనం. ఈరోజు తాకినా కదా, వారం రోజుల దాకా నేను పని బిజీలో ఉన్నా అంటే పని ఎప్పటిదాకా ఉంటుంది. పని ఎప్పటిదాకా ఉంటుంది అని మనం చనిపోయేదాకా పని ఉంటుంది. కనుక పని పరిచర్య దేవునితో సహవాసం. దేవునికి ఎక్కువ ఇష్టం ఏంటంటే ఆయనతో సహవాసం చేసి బిడ్డని దేవుడు ఇష్టపడుతుంటాడు. వాళ్ళతో మాట్లాడుతుంటాడు, వాళ్ళకి మర్మాలు తెలియజేస్తుంటాడు, వాళ్ళకు దేవుని ఉద్దేశాలు బయలుపరుస్తుంటాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు వాక్యంలో. కాబట్టి దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేస్తాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఓటు కృష్ణ. థ్యాంక్ యూ అన్న. మరి మన మధ్యలో మెర్లిన్ సిస్టర్ గారు ఉన్నారు. మరి యూత్ మీటింగ్ విషయంలోను మరి ముఖ్యంగా మరి వాక్యానుసారంగా ప్రార్థిస్తారు. ఓవర్ టు మెర్లిన్ సిస్టర్. స్తోత్ర మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా నీకు వందనాలు ప్రభా. మరి దినము తండ్రి అయ్యా, మరి నీ వాక్యం చేత ప్రభా మా బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. పాటలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు, బలపరిచినందుకు వందనాలు ప్రభా.
మరి నిజంగా తండ్రి మా యొక్క శరీరం విషయంలో, ఆత్మ విషయంలో, మరి శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు, శరీర ప్రవర్తన, ఆత్మ ప్రవర్తన అని ప్రభా అనేక రకాలకు తండ్రి మరి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం ప్రభా. మరి తండ్రి పౌలు చెప్తున్న మాటని మరొకసారి గుర్తు చేశారు. యుద్ధం చేయుటకు దేవా ఈ శరీర ఉపకరణ కాదు, కానీ వీటన్నిటిని పడదోసే దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని ఆత్మ ఉంది అన్నట్లు ప్రభా మరి తెలుపుతూ వచ్చినావు. మరి నిజంగానే ప్రభా అనేక సార్లు మేము మా జీవిత క్రియల్లో బలహీనమైపోతున్నాము, పడిపోతాము. అయినప్పటికీ నీ వాక్యం చేత ప్రభా, నీ ఆత్మ చేత మీరు బలపరుస్తారని మీరు మాట్లాడుతూ వచ్చినారు. నీకు వందనాలు. మా యవ్వని బిడ్డలు మీరు కనికరించండి ప్రభా. శరీరము ఆకర్షణలు, ఇహలోక మాలిన్యాలు వారికి అంటకుండా వారి శరీరాల్ని మీరు కాపాడండి ప్రభా. వారి ఆత్మని ఆయా మీరే ఎటువంటి లోకానికి తండ్రి ఆకర్షించబడుకున్నట్లు ప్రభా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక పాపంలో, ఈ లోక నటనలో, ఈ లోక ఇచ్చల్లో మా యవ్వని బిడ్డలు అయ్య పడిపోకున్నట్లు ప్రభా అయ్యా వారిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైనవి చాలా ఉన్నాయి ప్రభా. కానీ ప్రభా వారి యొక్క హృదయాలు ఆత్మ విషయాల మీద ఆత్మ ప్రవర్తన కలిగి ఆత్మ సంబంధమైన క్రియలు చేసే విషయంలో ప్రభా మా బిడ్డల్ని మీరు దర్శిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి దుష్టుడు గర్జన సింహం వల్ల ఎవరి మింగుదునా అని వెతుకుతూ తిరుగుతుండగా కుటుంబాలు, దేవ మరి వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు, యవ్వన బిడ్డల యొక్క ప్రవర్తనలు కావచ్చు, సమస్త విషయాల్లో మరి వాడు ఎంతగానో గురి పెడతా ఉంటుండగా ప్రభా మా బిడ్డల్ని మీరు కాపాడండి. ముఖ్యంగా ఆశయం బట్టి నేను సన్నిధిలోకి వస్తా ఉన్నాము. బిడ్డ జీవితంలో కార్యం చేయండి ప్రభా. బాప్తిజం విషయంలో సహాయం చేయండి. మరి తను నీతో ఇంకా దగ్గరగా అవ్వడానికి, నీతో సహవాసం చేయడానికి, ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితుల్లో నీ మీద ఆనుకొని ఆధారపడే విశ్వాసంలోకి బిడ్డకి ఎదిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆత్మ వర్ధిల్లాలి, అన్ని విషయాలు వర్ధిల్లే కృపను దయచేయండి. ఈ లోకం నుంచి తప్పించండి. ఈ లోక మాలిన్యాలు తనకు అంటకుండా తను పవిత్రపరుచుకునే విషయంలో కృప చూపించండి. నీకు వందనాలు. బాప్తిజం విషయంలో మరి ఆలస్యం అవ్వకుండా తనని మీరు దర్శించండి, తన మనస్సును మార్చండి, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. నీ యొక్క రాకడ దగ్గరగా ఉందని తన గుర్తెరిగి అయ్యా నేను ఎరిగే కృపని బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి కావ్యాన్ని బట్టి నీకు వందనాలు. మరి తన యొక్క జీవితం మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు. మరి ఉంటున్న ఒత్తిడిని తొలగించండి, దయని దయచేయండి ప్రభా. మరి ప్రతి నిమిషం కూడా ప్రభా ఆత్మ సంబంధమైన ప్రవర్తన కలిగి ప్రతి విషయంలో కూడా అయ్యా మరి మాదిరికరంగా నడుచుకునే కృపను దయచేయండి. మరి ముఖ్యంగా అక్కడ ఉంటున్న కొలీగ్స్ మధ్యలో కావచ్చు, చేస్తున్న పని పట్టుల్లో కావచ్చు, ప్రతి దగ్గర ప్రభా ఒక మాదిరిని మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు. తన వివాహ విషయంలో కూడా మీ చిత్తమే జరిగించండి ప్రభా. మరి శరీరం ఆత్మ వేరే ఉందని, మరి శరీరం చెప్పే మాట ఆత్మ వినదని, ఆత్మ చెప్పే మాట శరీరంకు లోబడదని మరి మరి మాట్లాడుతూ వచ్చినారు. ఆత్మ ద్వారా శరీరాన్ని జయించే కృపని మా బిడ్డలకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నేను స్తుతిస్తాం. మా జీవితంలో అయ్యా ప్రతి దినం కూడా అనేక సార్లు మేము శరీరాన్ని గెలిపిస్తూ ఉన్నాం ప్రభా, బలహీనమైపోతూ ఉన్నాం ప్రభా. అయినప్పటికీ నీ ఆత్మ ద్వారా శరీరాన్ని జయించమని మరి నీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చిన ప్రభా, మేము ఈ లోకంలో శరీర ప్రకారంగా మేము యుద్ధం చేయలేము. అది మా ఉద్దేశం కాదు, మా క్రియలు కావు, మా ప్రవర్తన కాదు. కానీ ప్రభా మేము ఆత్మలో సమస్తాన్ని ఆత్మ ద్వారా జయించగలిగే అటువంటి అయ్యా నీతో పోరాడే జీవితాన్ని, ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని మాకు నేర్పించమని ప్రార్థిస్తూ మాటలను బట్టి నీ స్తుతిస్తూ మాకు ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా కావ్య, అమ్మ ప్రార్థన చేస్తారా? ఓకే అన్న. మన మధ్యలో ఉన్న కావ్య సిస్టర్ మరి చివరిగా ప్రార్థిస్తారు, వాక్యానుసారంగా ప్రార్థిస్తారు. ఓవర్ టు కావ్య సిస్టర్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. మహాపరిశుద్ధుడ జీవం కలిగిన దేవ నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. కనికర పూర్ణుడా, కృప వేయడానికే వందనాలు. ఆయన
ఈ సాయంకాల సమయాన దేవతండి యూత్ మీటింగ్ విషయంలో నాయన మీరు కృప చూపిన విధానం బట్టి నాయన నీకు వందనాలు. మీ యొక్క దివ్యమైన బలమైన వాక్కుల చేత ప్రభు మీరు మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నాయన నీకు వందనాలు ప్రభు. శరీర క్రియల విషయంలో, ప్రవర్తన విషయంలో నాయన ఏ రీతిగా పౌలు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు దేవా, ఆ యొక్క మాటలను ప్రభు మీరు మాకు వినిపిస్తూ వచ్చినారు. నిజమైన ఆయన మా యొక్క క్రియల ద్వారా, మా యొక్క అవిధేయత ద్వారా ప్రభు ఎన్నో మార్లు ప్రభు నీకు అవమానాన్ని కలుగజేస్తూ వచ్చినాం నాయన. ప్రభు తండ్రి మరి తండ్రి ప్రభు మా శరీరంలో ద్వారా కాదు కానీ నాయన మాకు ఇచ్చిన ఆ మంచి ఆత్మ ద్వారా ప్రభు తండ్రి ఆత్మానుసారమైన క్రియల విషయంలో ప్రభు మేము ముందుండే కృపను దయచేయండి నాయన. ఈ శరీరం యొక్క క్రియలను ప్రభు మేము విసర్జించి ఆత్మలో బలపడే కృపను దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దావీదు యొక్క జీవితంలో కూడా ప్రభు కానీ ఎంతో మంది శత్రువులు ఉన్నప్పటికీ, పౌలు జీవితంలో కూడా ప్రభు అనేక శ్రమలు ఉన్నప్పటికీ నైనా ఎక్కడ కూడా నైనా ఆ యొక్క శరీర క్రియల ద్వారా అమ్మ మైక్ రావట్లేదురా. శరీరాను హలో బిడ్డ వస్తుందిరా. ఈ లోకంలో ప్రభు మేము జీవిస్తున్నప్పటికీ నైనా అనేక ప్రభు శరీరానుసారమైనటువంటి క్రియలు ప్రభు ఎన్నో ప్రభు మాకు ఎదురవుతూ వస్తుంటాయి. ప్రభు ఒక విశ్వాసుల వలె ప్రభు నీ కుమార్తెల వలె కుమారుల వలె ప్రభు మేము జీవిస్తుండగా ఆ యొక్క శరీర క్రియలను ప్రభు మేము తండ్రి ప్రభు విసర్జించే కృపను నాయన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభు వాటన్నిటిని మేము విసర్జించాలంటే ప్రభు ముఖ్యంగా నీ సన్నిధిలో ఏ రీతిగా ప్రభు మేము తండ్రి నిన్ను ఆనుకొని ఉండాలో, అంటుకట్టుకొని ఉండాలో ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చినారు. నీ సన్నిధిలో ప్రభు నిత్యము ప్రార్థన విషయంలో కావచ్చు తండ్రి ప్రభు వాక్యం చదువుకునే విషయంలో నాయన ప్రతి ఒక్కటి కూడా ప్రభువా నీ సన్నిధిలో సహవాసం కలిగి ఉండే కృపను నాయన మా అందరికి మీరు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తద్వారా మేము శరీర క్రియలను విసర్జించి నాయన నీతో అంటుకట్టబడి ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండి నాయన నీ నామానికి మహిమార్థకరంగా జీవించే కృపను నాకు మా సంఘానికి అందరికీ మీరు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నీవు చూపిన కృపను బట్టి, నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నాయన నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా ఈ వాక్యాన్ని కూడా ప్రభు మేము అమ్మ మళ్ళీ మైక్ రావట్లేదు. ప్రార్థించి స్తుతించరిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీపక్ అన్నా అమ్మ దీపక్ ఉన్నాడా? ఫ్రీగా ఉందా? కొంచెం వర్క్ ఉందన్న, బిజీ ఉన్నాడు. ఓకే బట్ ఓకే. మన మధ్యలో సుదర్శన్ అన్న చివరిగా ప్రార్థించి ఆశీర్వచనం ఇస్తారు. ఓటు సుదర్శన్ అన్న. తండ్రి జంగల్ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి మనం కాపాడు భద్రపరిచినట్లు యూత్ మీటింగ్ లో మీరు కృప చూపించినారు. మేము ఏ విధంగా యుద్ధం చేయాలనే విషయంలో దేవుని బిడ్డలకు నేర్పించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా భవిష్యత్తులో ప్రభావ మేము శత్రువుని ఎదుర్కోవడానికి ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉండే కృప దయచేవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు ప్రభావ. సంఘంలో పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీరు ఆశ్రయించవలసింది ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత పురులు మీకు ఆరోపిస్తూ యేసు వారి కోసం ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, మన తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నడిపింపు, కాపుదల భద్రత మరి మనందరికీ జూమ్లో రాలేకున్న ప్రియులకు కూడా దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు తోడే నీడి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్ 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 ఆమేన్. అన్న ప్రైజ్లాడ్ అన్న. వద్దమ్మ ప్రైజ్లాడ్. అమ్మ ప్రైజ్లాడ్. మెర్లిన్, కావ్యమ్మ ప్రైజ్లాడ్. ప్రైజ్లాడ్ అమ్మా. అందరికి వందనాలు. థ్యాంక్ యూ అన్న. వదనాలు.